ప్రైజ్ ది లార్డ్. గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు LFM డైలీ ప్రామిస్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. సామ్స్ చాప్టర్ 55 వర్స్ 22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకి ఇష్టపూర్వకంగా జీవిస్తూ ఉన్నారో, ఆయన యందు భయభక్తులలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ వాగ్దానమును దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఎవరైతే భారము కలిగి యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా ఏదో ఒక భారం, అది ఆర్థిక భారమా, అనారోగ్య భారమా, అది కుటుంబంలో సమస్యల భారమా, అది ఏ భారమైనా నీవు గనుక యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ భారము యెహోవా మీద మోపుతావో ఆయనే నిన్ను ఆదుకుంటాడన్న ఈ గొప్ప వాగ్దానము నీ జీవితంలో నెరవేరును గాక. విశ్వాసముతో, అవును నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా భారము విశ్వాసముతో నేను దేవుని యొద్దకు తీసుకొని వస్తానని నీ భారం ఎప్పుడైతే దేవుని మీద మోపుతావో ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసముతో నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలడు. నీతిమంతులు అంటే ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసయ్య నీతి ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులు అంటే విశ్వాసులే, దేవుని బిడ్డలే నీతిమంతులు అంటే. నీతిమంతులను ఎప్పుడూ ఆయన కదలనీయడు, ఆయన పడిపోనీయడు. ఆయన భారము, ఎవరైతే భారం ఆయన మీద మోపుతారో వారందరినీ ఆదుకుంటాడు. నీతిమంతులను కదలనీయడు. ఆయన నిన్ను కానీ నీ కుటుంబాన్ని కదలనీయడని ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ఈ వాగ్దానము ప్రార్థనాపూర్వకంగా పొందుకోగలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్మడానికి వేలాది వందనాలు. తండ్రి, నీతిమంతులు నీ బిడ్డలు తండ్రి ఎప్పుడైతే విశ్వాసముతో వారి భారము నీ మీద మోపుతారో వారిని ఆదుకుంటాను, వారిని కదలనీయను అన్న నీ గొప్ప మాటను బట్టి నీకు వేలాది వందనాలు. ప్రభువా, వింటున్నా విశ్వాసముతో పొందుకుంటున్న ప్రభువా ఈ వాగ్దానాన్ని నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి నీవే మహిమను పొందుతున్నాను. యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం నీ బిడ్డలకు విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.